అండ్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా మాట్లాడినప్పుడు కూడా తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలి అని. అంటే వీళ్ళు పైన ఉన్న వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు సార్? మొత్తం కింద జరుగుతుందంతా డిఫరెంట్ గా ఉంది అసలు అదే చూసుకుంటే. చెప్తున్నాను. పైన ప్రవచనాలు, కిందనేమో కవచాలు ఉడదీసి తోలు తీసేస్తున్నారు. అదే రీసెంట్ గా అంటే ఇప్పుడు లా ఇప్పుడు అండ్ నేను ఒక అనకాపల్లి ఇన్సిడెంట్ నిన్న నా నోటీస్లో కంటే నేను కూడా చూశాను ఆ న్యూస్ని. ఇప్పుడు కొంతల రామకృష్ణ గారు అక్కడ గెలిచారు. వాడెవడో ఓటేయలేదు, వాడు తెలుగుదేశం ఓటేయలేదు ఎగ్జాంపుల్. వాడిని పట్టుకుని వాడు ఇల్లు కూల్ చేసి ఆయన చంపేస్తే ఏం సాధిస్తారు? ఇప్పుడు మీరైతే గెలిచారు కదా, ఇప్పుడు ఈ పని అలా బోండవమ్మ గారు చేయాలి. అదే నాకు 13 ఓట్లనే ఓడగొట్టారు అని చెప్పి ఓటైన 13 వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఏంటంటే పోనీ ఆయన ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు. ఈయనకే గెలిచారు, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యారు, ఇంట్లో హ్యాపీగా ఉండడం అనేసి ఎవడోడు ఓట్లు వేయలేదు వాళ్ళు వెళ్తే అన్నానంటే ఇదేమన్నా శాశ్వత పదవులు ఇవి? ఇది ప్రజాస్వామ్య దేశం అని ప్రజాస్వామ్యం ఎవరికైనా చెప్పుకోవడానికి హక్కు ఉంది, వాడు ఏ పార్టీకైనా నచ్చింది. అది ఇప్పటిదానికి లైన్ కట్టి తెలుగుదేశం ముందు ఓటు వేయించండి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వేయించండి అలా చెప్పట్లేదు కదా. ఈ బ్యాచ్ అంతా వీళ్ళకే వేయాలని సీక్రెట్ బ్యాలెట్ ఓటు అది ఎలా పోయేశారో వీళ్ళు ఐడెంటిఫై చేయడం పెట్టి వాళ్ళ తనడం పెట్టి వాళ్ళకి కోలకొట్టడం పెట్టి మనం ఏ ప్రజాస్వామ్యంలోనో మనమే తెలుసుకోవాలి దీంట్లో వచ్చి. అలాగే లా అండ్ ఆర్డర్ సమస్య కొంచెం తీరింది అని అనుకుంటున్న టైంలోనే మనం చూసుకుంటే మళ్ళీ రీసెంట్ గా జగంపేటలో కూడా అంటే జరుగుతున్నాయి సేమ్ ఇదే చంపుకోవడాలు, నరుకోవడాలు. అయితే ఎలాంటి మర్డర్ జరిగినా ఖచ్చితంగా పార్టీల మధ్యలోకి వస్తాయి కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చంపుతున్నారా? ఇంకా ఏముంది సార్ లా అండ్ ఆర్డర్ ఏమైనా? నంద్యాల మరీ గౌరవం అది. నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అతను నేను కలిశాను కూడా. ఇప్పుడు కల్చర్ ఉంటుందమ్మా రాయలసీమలో. ఇప్పుడు గతంలో ఆక్టోపస్లు, నెక్స్ట్ గ్రే హ్యాండ్స్ ఇలాంటి వ్యవస్థలు స్థాపించిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించడానికి, నక్సలైట్లను నిర్వహించడానికి ఇలాంటివన్నీ చేసిన చరిత్ర కలిగిన ఆ పార్టీ కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కూడా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో ఫ్యాక్షనిజానికి ఎక్కడ తెరలేకుండా సంయమనం పాటించమని ఆపారు కదా. మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి మళ్ళీ ఫ్రెష్గా దీన్ని ఇదే కార్యక్రమానికి తెరలేదు. ఇది పైపచ్చి సోదరి గవర్నమెంట్. మరి ఆ మాటకు వస్తే అదే కదా. మీరు ఏ నానుడిని ఫాలో అవుతున్నారు చెప్పండి ఒకసారి. సరే ఫ్యాక్షన్ తగులే అనుకుందాం. ఫస్ట్ ఫ్యాక్షన్ తగులు నిర్వహించవలసిన బాధ్యత కూడా లా అండ్ ఆర్డర్ ఇట్ ఫాల్స్ అండర్ లా అండ్ ఆర్డర్ కదా. తర్వాత ఆత్మహత్య నేరం అన్న దగ్గర ఆత్మహత్య చేసుకుని బతికి పట్టగడితే జైలు వేస్తారు కదా ఫస్ట్. తర్వాత రియాబుకి పంపించాడు కౌన్సిలింగ్లు వాడికి చేస్తారు కదా, నేరం అనే చెప్తారు కదా. లా అండ్ ఆర్డర్ పర్వ్యూలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు అతను ఎన్నిసార్లు కాల్ చేశాడు ఎస్పీకి ఒకసారి చూడండి కాల్ రికార్డు. రక్షించేవాడే భక్షకుడు అన్నట్టు, లేదా కప్ప కథ రామా నీకే మొరెట్టుకోవాలి నువ్వేనా మీద కాలు ఎడితే ఎలాగన్నా పరిస్థితులు క్రియేట్ చేస్తే ఎట్లామా? మరి ఇవాళ కలెక్టర్స్ మీటింగ్లోనూ ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు స్పందించి గట్టిగా మాట్లాడారు. మరి రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాలి. ఇవాళకైతే ఆగలేదు. అదైతే ల్యాండ్ ఆర్డర్ పట్ల మాత్రం అంటే గవర్నమెంట్కి కూడా కొంత సెటిల్మెంట్ టైం ఉంటుంది కాదను. కానీ ఏంటంటే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒక యాడ్ స్టిక్ మనం కూడా ఆలోచించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలా ఉంటాడో ల్యాండ్ ఆర్డర్ మీద 190 మందికి తెలుసు, ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంత జరుగుతుంటే 2 నెలలు బట్టి ఆల్మోస్ట్ 2 months 50 days కంప్లీట్ అయిపోయింది. ఇది రోజు జరుగుతుంటే యాక్టివిటీ. ఎక్కడో ఒక ఎలక్షన్స్ అయిన వారం 10 రోజులు కొంచెం అడవుడు ఉంటుంది, ఈ నాన్న కొట్టాడు. ఇది కాకుండా ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే రాష్ట్రం దీని మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ద ప్రైడ్ ఆఫ్ స్టేట్ డెఫినెట్లీ ఎఫెక్ట్. ఇప్పటికే అంటున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ బీహార్ లా మారిపోయింది అని చెప్పి ఆల్రెడీ ఆ కామెంట్స్ గతంలో మాట్లాడిన దాన్ని జస్టిఫై చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారా అనిపిస్తుంది. ప్రభుత్వం మార్పు ఎందుకు ఇస్తారమ్మా? గతంలో నచ్చకే కదా. నచ్చినప్పుడు కూడా మీరు అదే పనులు మేము కంటిన్యూ చేస్తూ ఉంటే అది కాదు కదా. ఎక్కడో దాన్ని నిలువరించబడాలి. అదే అడుగుతుంది.